డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జన్వాడలో అధికారుల సర్వే రెండవ రోజు కొనసాగుతోంది. ఫిరంగి నాల కోసం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సంయుక్తంగా భారీగా పోలీస్ బందోబస్తు మధ్య సర్వే నిర్వహిస్తున్నారు. బుల్కాపూర్ గ్రామం నుంచి మొదలైన ఫిరంగి నాలాపై జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో 60 ఫీట్ల వెడల్పుతో ఫిరంగి నాలా ఉండేదని స్థానికులు చెబుతుండటంతో అది ఎంత మేర కబ్జా అయిందో గుర్తించే పనిలో పడ్డారు. నాలా బఫర్ జోన్ ఎంతవరకు ఉందో సర్వేలో గుర్తించనున్నారు అధికారులు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి దిలీప్ అడిగి తెలుసుకుందాం. దిలీప్, జన్వాడలో ఉన్నటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్ అని ఏదైతే చెప్తా ఉన్నారో, సో ఆ ఏరియా మొత్తం కూడా ప్రస్తుతం ఇటు ఇరిగేషన్ అలాగే రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ బుల్కాపూర్ ఫిరంగి నాలకు సంబంధించి ఈ సర్వే కొనసాగుతా ఉంది. నిన్న సాయంత్రమే అధికారులు ఫామ్ హౌస్ చుట్టూ కూడా అంటే కొంత పరిశీలించి వెళ్లారు. సో ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా అధునాతమైన మిషన్ల సాయంతో అలాగే శాటిలైట్ మాప్ ద్వారా ఈ ఫిరంగి నాల అంటే బుల్కాపురం నుంచి ఈ ఫిరంగి నాల స్టార్ట్ అవుతుంది. ఇటు చివరగా ఇటు జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ గా చెప్తున్నటువంటి ఈ ప్లేస్ నుంచి మరికొంత అంటే బట్టినవులపల్లి ఖానాపూర్ మీదుగా ఈ యొక్క నాల గండిపెట్టి వర్షపు నీరు చేరే నాల ఇది. సో దీనికి సంబంధించి కొంత ఈ ఫిరంగి నాలను కబ్జా చేసి కేటీఆర్ ఫామ్ హౌస్ సంబంధించి నిర్మాణం జరిగినట్టుగా ఆరోపణలు వస్తా ఉన్నాయి. సో ఈ నాలా కూడా అంటే గత 20-30 సంవత్సరాల క్రితం ఇది 60 ఫీట్లు నాలాగా ఉండేదని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. కాబట్టి సో ఇది ఎంత మేరకు కబ్జా గురైంది, అసలు ఈ నాలా ఎంత అనేది కొత్త శాటిలైట్ మ్యాప్ ద్వారా అలాగే ఇటు రెవెన్యూ అధికారుల ద్వారా ఉన్నటువంటి మ్యాప్ ద్వారా కూడా దీని అధునాతమైనటువంటి వస్తు సామాగ్రితో ఈ బుల్కాపూర్ నాలకు సంబంధించి కూడా సర్వే కొనసాగుతా ఉంది. సో ఈ సర్వే అంటే ఈ రోజు రేపు 3 రోజుల పాటు ఈ సర్వే మొత్తం ఇటు కేటీఆర్ ఫామ్ ఏది జన్వాడలో ఉందో ఇక్కడ నుంచి మొత్తం కూడా బుల్కాపూర్ వరకు అంటే సుమారు 20 కిలోమీటర్ల మేర ఈ నాలా ఉంటుంది. సో మొత్తం కూడా సర్వే నిర్వహిస్తా ఉన్నారు అధికారులు అని చెప్పొచ్చు. మొత్తం సర్వే చేసిన తర్వాత ఇటు రెవెన్యూ అధికారులు అలాగే ఇటు ఇరిగేషన్ అధికారులు సో ఇద్దరు కలిసి ఒక నివేదికను తయారు చేయనున్నారు. ఈ నివేదిక పై అధికారులకు పంపించిన తర్వాత ఆ నాల అంటే కేటీఆర్ ఫామ్ హౌస్ ఉన్నటువంటి ఆ ప్లేస్ లో ఎంత మేరకు కబ్జా గురైంది ఫిరంగి నాల అనే దాన్ని బట్టి అక్కడ కూల్చివేతలు కొనసాగించే అవకాశం ఉంది. రైట్ దిలీప్, థ్యాంక్ యూ.